డబ్బులు ఇచ్చి మిగతా ఎగ్గొడతా ఉంటారు అనమాట. అంటే ప్రభుత్వాలు కూడా సార్ ఇప్పుడు వీళ్ళు రాసింది ఈ విద్యుత్ ఎంప్లాయీస్ కను ఇంకొకరికను ఉద్యోగులకి కూడా కొన్ని బీమా సౌకర్యాలు కల్పిస్తారు. వాళ్ళకు ఇచ్చే బీమా కంపెనీలు వేరేగా ఉంటాయి. వాళ్ళకి అందించే టెండర్ల విషయంలో కోట్ల రూపాయలు స్కామ్ జరుగుతోంది అనేది. ఇప్పుడు దాన్నే టెండర్లు మార్చి వీళ్ళు రాస్తారు కదా పచ్చ కంపెనీలు ఏదోటి, ఆ యాంగిల్లో చూసినప్పుడు అక్కడ నేను అది మాత్రం కొమ్ముకోవడం జరుగుతుంది అనుకోనండి. ఎందుకంటే ఇప్పుడు ఇది సిస్టమ్ కదా, ఆన్లైన్ సిస్టమ్ కదా, వీళ్ళు డబ్బులు పంపిస్తారు, వాడు వీళ్ళకి ఎట్లా క్యాష్ తెచ్చిస్తాడు? వాడికి లాభమే నో డౌట్. 4,000 కోట్లు ఆడు తీసుకుంటాడు, 1000 కోట్లు 1,500 కోట్లు పెడతాడు, వాడు ఖర్చు పెడతాడు. మిగతా ఈ ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ మన ద్వారానే సంపాదించుకుంటుంది, మిగిల్చుకుంటుంది. కానీ వాళ్ళేమి దానికి చేతుల్లో క్యాష్ తీసుకెళ్ళి ఎట్టిస్తారు, ఎందుకు ఇస్తారు? ఏమన్నా ఫ్యూచర్లో జరిగితే చూపెట్టాలి, కానీ ఇప్పటికిప్పుడైతే అట్లా జరుగుద్దని నేను అనుకోను. ఒక రకంగా ప్రభుత్వం కూడా బీమా పేరుతో రాంగ్ ట్రాక్ వెళ్ళడానికి రెడీ అయిపోయింది. అది అంటే నేను అనుకోవడం ప్రభుత్వం చేస్తున్న రాంగ్ స్టెప్ ఏంటంటే వీళ్ళ పేరుతో ఆ పథకాన్ని మార్చేయడానికి, ఆరోగ్యశ్రీ తీసేయడానికి ఆడుతున్నటువంటి గేమ్ ఏమో అనిపిస్తుంది. అంటే తీసేసిన ఆల్టర్నేటివ్ ఇదే కదా, అదే ఇది ఈ సిస్టంలోకి తెస్తున్నారని, అది ప్రయోజనం అని వాళ్ళు భావిస్తున్నారు, ఇన్సూరెన్స్ అందరికీ అన్నటువంటి పేరుతో. వాస్తవంగా ఇప్పటికే మనకి కేంద్ర ప్రభుత్వం ఉంది, ఆయుష్మాన్ భారత్. మళ్ళీ ఎందుకు అప్పుడు ఆ లెక్కనైతే నువ్వు ఆయుష్మాన్ భారత్తోనే ఎక్కువ పెట్టించు కార్డులు, సింపుల్. అది ఆయుష్మాన్ భారత్ 8 లక్షల జీతకాళ్ళకు కూడా ఉంది.